గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్టేర్ కేస్ బ్లాక్ వర్క్ ఎలా కడతారన్నదే మీకు చూపిస్తాను. చూడండి, ఇట్స్ కాలమ్లకి సైడ్లో బ్లాక్ వర్క్ ఎక్కడ వస్తుందో అక్కడ హ్యాగింగ్ అనే విధానం ఇవారి హ్యాగింగ్ కొట్టుకోవాలి. కొట్టుకుంటే బ్లాక్ క్రాక్ రాకుండా బాగా గ్రిప్ అవుతుంది. తర్వాత అట్నే స్లరీ కూడా కొట్టడం జరుగుతుంది. మీకు చూపిస్తాను ఎలా బ్లాక్ వర్క్ కట్టే విధానం, నీట్గా క్రాక్స్ రాకుండా ఎలా బ్లాక్ వర్క్ చేయాలనేది మీకు క్లియర్గా ఈరోజు చూపిస్తాను. పోదుముడు తన్ని పట్టుకో, இங்கே பாரு பக்கெட் இல்லை நீட்டுగా அப்படியே மட்கோல்ல லைன் நீட்டாக அடுக்கணுமா பார்க்குறதுக்கே பாரு. இது பார்த்தா நீட்டாக லைன் வரணும். ப்ளூ கட்டிங் సరే క్లీన్గా వరణం అయినా. ఓకే గైస్, బ్లాక్ వర్క్ మెయిన్ క్రాక్స్ రాకుండా చేయాలంటే నీట్గా కాలమ్స్కి హ్యాకింగ్ కొట్టుకోవాలి. తర్వాత హ్యాకింగ్ కొట్టుకున్న తర్వాత చూడండి ఇలా స్లరీ కొట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్గా క్రాక్స్ గిక్స్ రాకుండా కరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మీకు బ్లాక్ వర్క్ కొంతమంది కాంపౌండ్ వాల్స్ లేదా వాళ్ళ చిన్నవి 30-40 అలాంటి హౌస్లు కట్టేటప్పుడు ఒక్క చదరానికి ఎన్ని రాళ్ళు వస్తాయి, బ్లాక్ ఎంత యూజ్ అవుతుంది, ఇలాంటివి కొంతమందికి తెలియదు. వాళ్ళకి మేము కామెంట్ రూపంలో అడగండి. ఒక చదరానికి ఎన్ని రాళ్ళు పడతాయనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? చూడండి, ఇలా అయిన తర్వాత కింద వాటర్ కొట్టుకున్న తర్వాత నీట్గా మడ్డి కలుపుకొని అతను కింద నీట్గా బ్లాక్ వర్క్ ఎక్కడ వస్తుందో అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. చూడండి, ఓకేనా? కింద ఏదన్నా మడ్డి గిడ్డి ఉంటే క్లియర్గా క్లీన్ చేసుకొని వాటర్ కొట్టిన తర్వాత బ్లాక్ వర్క్ ఎక్కడ వస్తుందో అక్కడ కరెక్ట్గా లైన్కి అతను బ్లాక్ పెట్టడం జరుగుతుంది. మీ కన్స్ట్రక్షన్లో బ్లాక్ వర్క్ ఏ విధంగా చేస్తారనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మాకు తెలుస్తుంది. ఇంకా క్వాలిటీగా ఎలా బ్లాక్ వర్క్ చేస్తారో ఏంటి అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు దాంట్లో నేర్చుకోవడం అనేది ఇంకా ఉంటుంది. కన్స్ట్రక్షన్ లైన్లో నాకే అంతా తెలుసు అనే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునే విధానం ఇంకా చాలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ లైన్లో నువ్వు నేర్చుకున్నా ఇంకా ఎంత నేర్చుకోవాలనేది చాలా ఉంటుంది. ఓకేనా గైస్? మీ కన్స్ట్రక్షన్ లైన్లో కొన్ని కన్స్ట్రక్షన్లో 6 ఇంచు 4 ఇంచు తర్వాత వెయిట్లెస్ బ్లాక్స్, బ్రిక్స్ ఇలా రకరకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది. మా సైట్లో 6 ఇంచు 4 ఇంచు నో బ్రిక్స్ ఏది యూజ్ చేసేది ఉండదు. ఇతను మేస్త్రి క్లియర్గా కాలంకి స్లరీ చూసారా, స్లరీ కొడతాడు. ఎందుకంటే ఫ్యూచర్లో క్రాక్స్ అనేది రాకుండా ఇవన్నీ చేస్తే బ్లాక్ వర్క్ అనేది నీట్గా 4 ఫీట్ అడుచుకోపోదు, అவ்வளోదా. క్రాక్స్ అనేది రావండి. ఇలా చేయడం వల్ల క్రాక్ అనేది రాదు. క్లియర్గా బ్లాక్ వర్క్ విధానంలో ఏమేమి అప్లై చేయాలా, ఏమేమి చేస్తారంటే క్లియర్గా మీకు క్రాక్స్ అనేది 100% నేను 70% గ్యారంటీగా చెప్తాను. ఇలా హ్యాకింగ్ కొట్టుకొని సిమెంట్ స్లరీ అప్లై చేసి ఇలా చేయడం వల్ల క్లియర్గా వస్తుందండి.
మట్కాలు ఓకేనా గైస్. మీకు రేపు బ్లాక్ వర్క్ కింద ఫస్ట్ ఫ్లోర్ బ్లాక్ వర్క్ నడుస్తుంది. అక్కడ ఎలా ఏంటి అనేది, మార్కింగ్ ఎలా చేస్తారనేది మీకు క్లియర్గా రేపు వీడియోలో నేను వివరించడం జరుగుతుంది. ఓకే గైస్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ప్లీజ్ సపోర్ట్ మీ.